వందనాలండి. బాగున్నారా? దేవుని మహాకృప బాగున్నారని నమ్ముతున్నాను. ఈ అనుదిన ఆనందం అనే ఈ కార్యక్రమాన్ని ప్రతిదినం మీరు వీక్షిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం కూడా వాక్యంతో మీ వద్దకు వస్తున్నాను. పరిస్థితులు ఏం బాగలేవండి. ఎక్కడ చూసినా భక్తులకు హింస కలుగుతుంది. లోకస్తులు బాగానే తిరుగుతున్నారు. వాళ్ళకేమిలే, దేవుని పిల్లలు అనేబడేవారు, దేవునితో అనుదినం నడుస్తున్న వారిని దుష్టుడు భలే శోధిస్తున్నాడు. ప్రియులారా, అర్థమవుతుంది కదా? నువ్వు నడుస్తున్న శోధన, నువ్వు ఉన్నటువంటి పరిస్థితి, వ్యాధి, బాధ, కుటుంబంలో ఉన్న సమస్యలు, ఇవన్నీ మనకు పెద్ద సమస్యగా కనపడుతున్నాయి. కానీ నేను ఒక మాట చెప్తాను. ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట రాశారు. దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? అర్థమైందా అండి? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? చాలాసార్లు నీవైనా నేనైనా మాకెవరున్నారు, మా బ్రతుకులు ఇంతే, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు అని నీకు నీవే బాధపడుతూ కుమిలిపోతున్నావు. కానీ నా మట్టుకు నాది అదే అనుభవం. కొన్నిసార్లు ఎవరు పలకరించే వాళ్ళు ఉండరు, ఒంటరి జీవితాలు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం ఎంత ధైర్యం ఇస్తుందంటే, ఈయన అన్నారు 8వ అధ్యాయం 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? బా, ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి. దుష్టుడు మనకు విరోధంగా మన శరీరాన్ని ముట్టుకుంటాడు, మన బిడ్డలతో కార్యం చేస్తుంటాడు, మనకున్నవన్నీ దొంగిలిస్తాడు, ఇతరులను మన మీదకి రేపుతాడు. ఇవన్నీ మనకున్నప్పటికీ భక్తుడు మనకు ఒక అభయం ఇస్తున్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఒకటి. రెండవ మాట చెబుతాను, 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? రెండవది అన్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపేది ఎవరు? ఎవడు నేరం మోపగలడు? నీవు దేవుని చేత ఏర్పరచబడిన వాడవు, దేవుని చేత ఏర్పరచబడిన దానవు. నీ మీద ఎవరైనా నేరస్థాపన చేస్తే వారే నష్టపోతారు. అబ్రహాముతో అన్నారు, అబ్రామా, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తానన్నాడు. కనుక అలాంటి శాపాలు వారికి తప్పకుండా వస్తాయి. కనుక దేవుని బిడ్డవైతే దేవుడు మన పక్షానుండగా మనకు విరోధి ఎవడు ఉండడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద ఎవడు నేరం మోపడు. మూడవది 35వ వచనంలో అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? చక్కని మాటలు చెప్పారండి. 3 సంగతులు. ఏమన్నాడు? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు?
మన పక్షమున ఉన్నవాడు ఆయన పేరే ఉన్నవాడు యెహోవా. ఆయన ఉన్నవాడు, అయి ఉన్నవాడు. ఆయన ఎవరి చేతులతో చేయబడినవాడు కాడు. కనుక నేను ఈ రాత్రి మీకు 3 చక్కని విషయాలు జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారిపోతాయి. నిన్నున్న ఆనందం ఈరోజు ఉండదు. నిన్న పలకరించిన వారు ఈరోజు పలకరించరు. నిన్నున్న ఆరోగ్యం ఈరోజు ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అనే మాట గనక మనం నమ్మగలిగితే, నీవైనా నేనైనా మనం నమ్మగలిగితే, ఆయన మనలో ఉండేటువంటి దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుతున్నాము. పరిస్థితులు ప్రతికూలమైనవి. అందరూ విడిచిపెట్టారు. రావలసిన డబ్బు నీకు అందలేదు. వివాహ విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నావు. ఎలా ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి నన్ను గట్టుని ఎవరేస్తారు? ఇలా అనుకుంటున్నప్పుడు ఈ వాక్యం ఎంత ఆదరణ ఇస్తుందంటే, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. రోమా 8:37లో మనం ఒక మాట చదివాం. మనలను ప్రేమించిన వారి ద్వారా అత్యధిక విజయాన్ని మనం పొందుతాం. మనలను ప్రేమించిన వాని ద్వారా అత్యధిక విజయాన్ని పొందుతాం. ఆయన మనల్ని ప్రేమించారు. మామూలు ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ, విడువను ఎడబాయని ప్రేమ, నిత్యము మనల్ని అంటిపెట్టుకున్న ప్రేమ, మనల్ని విడిచిపెట్టని ప్రేమ అయింది. మనలను ప్రేమించిన వారి ద్వారా అత్యధిక విజయము పొందుతున్నాము. నిజంగా చెప్పండి, ఇలా మేలు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. నా పరిస్థితి అయిపోయింది, నా పరువు కాస్త గంగలో కలిసిపోయింది, నేను ఇక బ్రతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటే అని నువ్వు అనుకుంటుండగా, దేవుడు నీ ప్రయత్నాన్ని ఎలా ఆపాడో, నీ చేయి పట్టుకొని ఓ చక్కని మార్గంలో ఎలా నడిపించాడో, నీకు ఆలోచన ఎలా చెప్పాడో, నువ్వు నడవవలసిన మార్గం ఎలా నడిపించాడో, ఆయన సహాయం ఎలా చేశాడో నీకు గుర్తుంది కదూ. నిజానికి చాలాసార్లు పరిస్థితులన్నీ ప్రతికూలమైపోతాయి. చాలా కాలం అయింది, ఒక 15-20 సంవత్సరాల క్రితం నేను ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాను. ఎవరైతే నా దగ్గర అక్షరాలు నేర్చుకున్నారో, ఎవరైతే నా వెంట తిరిగారో వాళ్ళందరూ నాకు ప్రతికూలురైపోయారు. పరిస్థితులన్నీ ప్రతికూలం, నాతో సరిగా మాట్లాడరు, నాకన్నా ముందుగానే చర్చిలో ఉంటారు, వారే పాటలు పాడతారు, వారే వాక్యం చెబుతారు, నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఈ పరిస్థితులన్నిటి మధ్య నా హృదయం బహు గాయమయ్యేది. అరే, నాతో మాట్లాడరేంటి,
నాకు ఏ సంగతి చెప్పరేంటి? నాకు చిన్న టీవీఎస్ బండి ఉండేది. నేను నా భార్య దాని మీద వెళుతుంటే వాళ్ళు నాకన్నా ముందే వెళ్ళేవాళ్ళు. ఈ పరిస్థితులన్నిటి వెనుక దేవుడు వారితో అద్భుతంగా మాట్లాడి వారిని సరిచేసి సేవకుడంటే ఏంటో, తన ద్వారా మనం ఎంత మేలు పొందామో అవన్నీ అర్థమైన తర్వాత శత్రువులను సైతం ఆయన మిత్రులుగా చేస్తే వారి కుటుంబాలు ఈరోజు ఎంత ఉన్నతంగా ఉన్నాయో. వారు నా మీద శత్రుత్వం చేయడానికి వారి తప్పు కాదు. సాతాను నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వాళ్ళను వాడుకున్నాడు అంతే. ప్రియులారా, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయా? నువ్వు ప్రేమించిన వారే నిన్ను విడిచి వెళ్ళిపోయారా? మాట్లాడుతున్నారా? తిడుతున్నారా? అయినా పర్వాలేదు. నువ్వు ఒక గొప్ప ధైర్యం కలిగిన మాట నేను చెబుతాను నీకు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు నాకు సహాయుడు కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నన్నేమీ చేయగలడు. మనిషి నన్నేమీ చేయలేడు. నా దేవుడు నన్ను ఏదైనా చేయాలి, నా దేవుడు నిన్నేదైనా చేయాలి. కానీ మనిషి చేత కాదు. నీ సంగతి చూస్తానంటాడు. నువ్వెలా తిరుగుతావో చూస్తానంటాడు. నువ్వెలా డబ్బులు ఇవ్వో చూస్తానంటాడు. మా రోడ్డుకు రా, నీ సంగతి తేలుస్తానంటాడు. ఏం చేయలేడు. ఆయన మన పక్షాన ఉన్నాడు. నువ్వెప్పుడైతే దేవుని బిడ్డవయ్యావో అప్పుడే 1,85,000 మందిని హతము చేయగలిగిన, కుడి చేత హతము చేయగలిగిన ఒక దేవదూతను నీకు బాడీగార్డ్గా ఇచ్చేస్తాడు. ఆ దూత నీ ప్రక్కనే ఉంటాడు. నువ్వు ముందు నడుస్తుంటే నీ ముందుంటాడు, వెనక్కి వెళుతుంటే నీ వెనకుంటాడు, ఇరుప్రక్కల ఆయన ఉంటాడు. కనుక దేవుడే మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడు. పరిస్థితులన్నీ మనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఉన్నట్లు మనకు కనబడవచ్చు. అప్పుడు మనకు సందేహం కూడా రావచ్చు, దేవుడు ఉన్నాడా? నేను ఇంత సేవ చేశాను, ఇలాంటి కుటుంబాలను విడిచిపెట్టి రక్షణ పొందాను, సంఘంలో సేవ బాగానే చేశాను, నాకేంటి పరిస్థితి? నాకేంటి? దేవుడు ఉన్నాడంటే ఏమో అక్కడ చేసింది అదే, ఇక్కడ కూడా చేసింది అదేనని నువ్వు కూలిపోయి కుంగిపోయే పరిస్థితులు కూడా నీకు రావచ్చు. దేవుడు ఉన్నాడా అంటే దేవుడు ఉంటే ఇది ఎలా జరుగుతుంది అని నువ్వు అనుకోవచ్చు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా. ఈ హిజ్కియా రాజు మంచి రాజే. ఒకరోజు మరణకరమైన రోగం వచ్చింది ఆయనకి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుండి కొన్ని విషయాలు చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా ఆయన యొద్దకు వచ్చి, యెషయా నీవు మరణమవుతున్నావయ్యా, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఒకవేళ ఇదే మాట ఓ పాస్టర్ గారు వచ్చి, డానియేలు నువ్వు బ్రతకో, నీళ్ళు చక్కబెట్టుకో అంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది? నీ టైం అయిపోయింది అన్నాడు అనుకోండి. ఒకవేళ మీతోనే అన్నాడు ఆ మాట, ఎలా ఉంటుందంటే వెంటనే కూలబడతావు,
కన్నీళ్ళు కళ్ళల్లో తిరుగుతుంటాయి. నీ భార్య వైపు చూస్తావు, నువ్వు కన్న పిల్లల వైపు చూస్తావు. నాయనా, నేనేనా కావాలి నీకు? నువ్వు ఏర్పాటు చేసుకున్న రాజును కదా, రాజ్యాన్ని ఎలా పరిపాలించానో, ఇప్పటి వరకు ఎలా ఉన్నానో నీకు తెలియదా అని అరిసేవాళ్ళమే. ఆయన కూడా అదే చేశాడు. చూడండి ఏం జరిగిందో. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడవై ఏమన్నాడంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకో. నాయన, నేనేదో చేశానని చెప్పడంలా, కృపతో జ్ఞాపకం చేసుకో నన్ను అన్నాడు. అని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, యెషయా చెప్పేశాడు, ప్రవక్త ఆయన చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆ రాజమహల్ రాజుల గ్రంథంలో కూడా 20వ అధ్యాయంలో ఇది చూస్తాం. అక్కడేం రాయబడి ఉంటుందంటే, యెషయా మధ్యశాలలోనికి వెళ్ళగా, అంటే ఆ హాలు రాజమహల్ మధ్యలోకి వెళ్ళగానే పరలోకం నుంచి మరలా దేవుని వాక్కు యెషయాకు వినబడింది. వినబడి ఏమన్నాడో చూడండి. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదుకు నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నాను. ఆ మాట చెప్పగానే మనమైతే భార్యను కౌగులించుకొని, బిడ్డలను కౌగులించుకొని, ఇక అయిపోయిందమ్మా, ఇంతవరకు ఏదో చేశాను, మరికి మీరు జాగ్రత్తగా బతకండి అయ్యో అని కేకలేసేవాళ్ళమే. ఆయన ఏ మనిషి దగ్గరికి వెళ్ళలా, ఏ మంత్రిని సంప్రదించలా, వెళ్ళాడు, ఆ గోడ తట్టు తిరిగాడు, దేవుణ్ణే చూస్తున్నాడు. యెహోవా, నేను నీ దృష్టికి యథార్థంగా సత్యంగా ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు కదా, కృపతో జ్ఞాపకం చేసుకో. కృపతోనే, నేనేదో ఆర్డర్ వేసినట్లు చెప్పడంలా. ఆ మాట చెప్పగానే సింహాసనం మీద ఉన్న దేవుడు లేచి యెషయాను పిలిచి, నువ్వు వెళ్ళి నా కుమారుడితో ఇలాగ చెప్పు, నేను నీ ప్రార్థన అంగీకరించాను, నీకు 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తా అన్నాడు. అర్థమైందా? పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా, చావవలసిన పరిస్థితే వచ్చినా దాన్ని అనుకూలంగా మార్చే దేవుడు మన దేవుడు. కనుక ఆ తర్వాత చరిత్ర కొంచెం గర్వించాడు. తన రాజ్యంలో సామాన్లన్నీ శత్రురాజులు దోసుకెళ్ళారు. తనకు కొడుకు పుట్టాడు, ఎదురు తిరిగాడు. చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ అధ్యాయంలో. ఒక మాట అంటాడు హిజ్కియా, మరి నీకు సంతానం వస్తుంది, ఇలా జరుగుతుందంటే నీకు కొడుకు పుడతాడు, వాళ్ళని నపుంసకులుగా చేసి తీసుకెళ్ళిపోతారు శత్రురాజులు అంటే, అది నా కాలంలో జరగకపోతే మంచిదేలే అన్నాడు ఆయన. ఇలాంటి తండ్రి. కనుక ప్రియులారా, దేవునికి మొరపెట్టినప్పుడు అద్భుతంగా ఆయన కార్యం చేశాడు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చే దేవుడు మన దేవుడు. ఇంకొక మాట చెప్తా దీని కొరకు. 118వ కీర్తన 5వ వచనం. 118వ కీర్తన 5వ వచనం.
ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు ఉండి యెహోవా నాకు ఉత్తరము ఇచ్చాను. ఇరుకులో ఉండి నేను ఆయనకు మొరపెట్టాను, విశాల స్థలంలో ఉండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు మన దేవుడు. ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధేవుడు. ఇక రెండవ మాట చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 22వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి. మత్తయి సువార్త క్షమించండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. వెంటనే పంపివేయినంతలో ఇది మనందరికి తెలిసిన విషయమే కదా. ఆ రోజు ఆ కొండ కింద 5,000 మందికి ఆహారం పెట్టాడు. చాలామంది ఉన్నారు, పురుషులే 5,000, పిల్లలు భార్యలు వీళ్ళంతా చాలామంది ఉంటారు. తిన్నారు, శిష్యులు కూడా తిన్నారు. చాలా అద్భుతంగా ఉందిరా ఇది, నా చేతిలో రొట్టె వస్తుంది, అలా పెడుతున్నాను, ఇంకా రొట్టె నా చేతిలోనే మిగిలి ఉంటుంది. అబ్బాయి ఈయన ఎంత గొప్పవాడో, ఈయన ఎవరో అనుకుంటున్నారు. అన్నీ పంచినాక ప్రభు అన్నారు, అబ్బాయి మీరు అందరికి వెళ్ళండి అయ్యా, నేను వస్తానన్నాడు. వాళ్ళు ఒక్క మాట అయినా, ఎలా వస్తావు నువ్వు, ధోని లేదు, నీకు ఒకరు సహాయం కూడా లేదు, ఎలా వస్తావు ప్రభువా బోధకుడా అని అడగాలి. ఒక్క మాట కూడా అనకుండా ఆ తిన్నటువంటి ఆ సంతోషంలో పడవెక్కి అద్దరికి వెళ్ళిపోయి, బాబు ఈయన వదిలిపెట్టాడురా, కాస్త విశ్రాంతి అన్నా తీసుకుందాం అనుకున్నారో ఏమో నాకు తెలీదు, వెళతా ఉన్నారు. 3 జాములు ప్రయాణం చేసినాక గాలి ఎదురైంది. 14వ అధ్యాయం 26వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. ఇప్పుడు దాకా నవ్వుకున్నారు, వారి ముఖాల్లో సంతోషం ఉంది, హృదయం ఆయన చేసిన కార్యాలలో సంతోషిస్తూ ఉంది. ఏంటబ్బా అని అంతా మాట్లాడుకున్నారు. కానీ వాళ్ళ సంతోషం ఒక సెకండ్లో చల్లా చెదురైపోయింది. ఓ ప్రక్క నుంచి గాలి అలలు రేవడం మొదలుపెట్టినాయి. పడవ ఎలా నడపాలో అర్థం కావడంలా, తెరసాపెత్తారు, తెడ్లేశారు, చుక్కారు తిప్పుతున్నారు, ఏమేమో చేస్తున్నారు, కానీ అది వాళ్ళ వల్ల కావడంలా. ప్రభు వాళ్ళు తిప్పలు పడ్డం చూసి, కొండ మీద ఉన్నటువంటి ప్రభు అక్కడ ఒక కాలు పెట్టి సముద్రపు అలల మీద ఒక కాలు పెట్టాడు నా ప్రభు. మీకు తెలుసా, యేసు ప్రభు అంటే నీ ఇంట్లో ఉండే ఆ బొమ్మ కాదండి, ఆకాశ మహాకాశాలు పట్టజాలవు ఆయన్ని. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేవాడు. ఇంత గొప్ప దేవుడు మానవుడిగా వచ్చి ఆయన దైవత్వాన్ని ఇక్కడ నిరూపిస్తున్నాడు. ఆ కొండ మీద కాలు, ఒక కాలు సముద్రం మీద. 3 జాములు ప్రయాణం చేసిన వారు వాళ్ళు కేకలు విని ఒక్క అడుగులో వచ్చి ఇక్కడ పడి అలలు అడగదొక్కుంటూ వస్తున్నాడు. వస్తూ ఉంటే వీళ్ళంతా చూసి భూతం అనుకున్నారంట. ఎప్పుడు చూశారో వీళ్ళు భూతాన్ని. మరి మనకు కూడా భూతం అంటే ఏంటో తెలియదు, కానీ పిల్లలకు చెబుతాం, అరే భూతం వస్తుందో అంటే వాడు భయపడతాడు. వాళ్ళు అనుకున్నారంట భూతమని. ఇప్పటిదాకా వేసిన కేకలు వేరు, ఇప్పుడు ఎర్రి కేకలు వేస్తున్నారు, ప్రాణభయం. అప్పుడు ఆయన అన్నాడు, 27వ వచనం, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి,
భయపడకుడని వారితో చెప్పగా చూడండి, నేనే భయపడకుడి. ఇంటి యజమాని భర్త అర్ధరాత్రి అపరాత్రి వచ్చి తలుపు కాలింగ్ బెల్ నొక్కుతాడు. ఆమె తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు అంటది. ఆయన అంటాడు నేనే అంటాడు. అనగానే ఆమె ధైర్యంగా తలుపు తీస్తుంది. నేనే అనే పిలుపు నిన్ను నన్ను ఎంత ఆదరిస్తుందో. పరిస్థితులు ప్రతికూలం మధ్య, అందులో మనం ఏమీ చేయలేని పరిస్థితుల మధ్య నేనున్నాను, నేనే అనే స్వరం మనల్ని ఎంత ఆదరిస్తుందో. భయపడకుడి. నేనే వచ్చి ఆ పేతురు అన్నాడు, నీవే అయితే నేను సముద్రం మీద నడిచి నీ యొద్దకు రావడానికి సెలవి అన్నాడు. అది మనకు తెలిసిన సత్యమే. ఆయన కొంత దూరం వచ్చి మునిగిపోసాగెను అన్నాడు. మునిగిపోయేవాడు ఊరకనే మునిగిపోవాలా? అక్కడ రాస్తాడు మునిగిపోసాగినంటే ఒక వ్యక్తి ఊబిలోకి దిగినట్టు దిగుతున్నాడు. ఓ మనిషి పడిపోవడం అనేది ఒక్కసారి జరిగేది కాదు, క్రమేణా 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 జరుగుద్ది. దేవుని బిడ్డలారా, ఆ దిగిపోతున్నప్పుడు తను ఏమీ మౌనంగా లేడు, కానీ ప్రభువా నన్ను రక్షించు అని కేకలేశాడు. ప్రభు అక్కడికి వచ్చి తన చేయి పట్టుకొని లేపి అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? ఈ ప్రకృతి ప్రతికూలించినప్పుడు మనం కూడా ఇలాగే ఉంటాం. ఈ పరిస్థితుల్లో ఆయన ఉన్నవాడు, నీ యొద్దకు వచ్చేవాడు, నీతో మాట్లాడేవాడు, నిన్ను ఆ ఊబిలో నుంచి లేపేవాడు, నీ పడవలోనికి వచ్చేవాడు, నీతో సంభాషణ చేసేవాడండి ఆయన. భయపడకండి. పరిస్థితులన్నీ తారుమారుగా ఉండొచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పెను. చూడండి, ఇది రూపాంతర పర్వతం దగ్గర మోషే ఏలియాలు వచ్చి ఆయనతో సంభాషిస్తుంటే ఆయన రూపాంతరం చెందాడు. ఆయన మహత్యాన్ని వారి కనులారా చూపిస్తున్నప్పుడు వీళ్ళు నిద్ర ముఖంతో, ఆ నిద్ర కళ్ళతో అలాగా చూశారు, పడిపోయారు కింద. ఆయన్ని చూడలేక ఆయన మరలా మానవుడిగా వచ్చి వారిని తట్టి లేపి భయపడకుడి అని చెప్పాడు. భయపడకుడి, నేను నీ దేవుణ్ణి, భయపడబాక. కనుక భయపడొద్దు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉంటాయి. ప్రకృతి నీకు ప్రతికూలంగా లేవచ్చు. నీ పంట వరద చేత పాడవచ్చు, నీ ఇల్లు పడిపోవచ్చు. ఏవైనా కానీ నేనున్నానుగా, దానికన్నా మంచిది ఇస్తాను. ఆయన నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగని వారమైనా ఆయన మనకు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఇది 2. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. 3వ మాట, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లక్కు వచ్చారు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లగు మీదను పడి దోచుకొని సిగ్లగు వారిని హతము చేసి తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని మగవారిని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తన భార్యలను కుమారులను బట్టి కుమార్తెలను చెరలోకి కొనిపోబట్టయు చూసి ఏడవడానికి శక్తి లేక బిగ్గరగా ఏడ్చాడట. ఎవరైనా దేవుని హృదయానుసారుడు ఓ ప్రక్క యుద్ధానికి వెళ్ళి తిరిగి సిగ్లక్కు వచ్చాడు. సిగ్లక్కులో వీళ్ళు కాపురం ఉన్నారు. మరో ప్రాంతం నుంచి శత్రురాజులు వచ్చి వీళ్ళున్న సిగ్లక్కు మీద పడి అంతా తగులుబెట్టి
దావీదు భార్యలు, పిల్లలు, వాళ్ళతో వచ్చిన వాళ్ళందరినీ తీసుకుపోయారు. ఎలా ఉన్నాడంటే ఇప్పుడు పిచ్చోడైపోయాడు, ఏడుస్తున్నాడు. ఏడవడానికి శక్తి లేనంత బాధతో దావీదు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు చూడండి, కిందకి చదువు. దావీదు మిక్కిలి దుఃఖపడెను, ఆ. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. చూడండి, ఈయనమిటి 400 మంది మనుషులు ఉన్నారు. పురుషులేమో ఎంతో యుద్ధానికి వెళ్ళారు. తిరిగి వాళ్ళంతా వచ్చేటప్పటికి వీళ్ళ భార్య పిల్లలు వెళ్ళిపోయారు, దావీదు భార్య పిల్లలు కూడా వెళ్ళిపోయారు చెరలోకి. ఇప్పుడు వాళ్ళు అన్నారట, అసలు ఈయనే కనుక మనల్ని అవతలకు తీసుకెళ్ళకపోతే మనం ఎట్లాగో మన భార్య పిల్లలను కాపాడుకుందాం, అసలు ఈయన వల్లేరా ఈ చెప్పులు వచ్చిందని రాళ్ళు తీసుకొని దావీదును కొడతానికి తిరగబడ్డారట. అంటే ప్రజలు ప్రతికూలమయ్యారు. నీ ద్వారా వాళ్ళు మేలు పొందుతారండి, నీతో బాగా నడుస్తారండి. కానీ ఎక్కడో నీకు జరిగిన నష్టమే వాళ్ళకి జరిగింది, అయితే నీ వల్లే జరిగింది. వాళ్ళు అనే మాట ఏంటంటే, ఇతను కనుక ఆ రోజు ప్రయాణం అవ్వకపోతే మనం ప్రయాణం అయ్యేవాళ్ళం కదా, ఈయన ద్వారా రాబట్టే మనం ఇంత నష్టమయ్యామని అందరూ కూడబలుక్కొని దావీదు మీద దాడి చేయటానికి వాళ్ళు పూనుకున్నారు వాళ్ళు. అప్పుడు దావీదట యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రజలందరూ ప్రతికూలమయ్యారు, ఇంట్లో కుటుంబం ప్రతికూలమైంది, భార్యకు భర్త ప్రతికూలుడయ్యాడు, తల్లిదండ్రులకు పిల్లలు ప్రతికూలమయ్యారు. ఇప్పుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ఒకటి, పరిస్థితులన్నీ ప్రతికూలంగా కనపడతాయి, ప్రకృతి సృష్టి నీకు ప్రతికూలంగా లేస్తుంది, ప్రజలందరూ కూడా ప్రతికూలమవుతారు. ఎవరో తెలుసా ఈ ప్రతికూలరు? సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ రోజు ఆయనతో వచ్చిన వాళ్ళు ఎవరంటే, అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును అతని యొద్దకు వచ్చిరి. దావీదు రాజ్యం విడిచి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. వీళ్ళు వస్తుంటే ఇబ్బందులున్న వాళ్ళు వచ్చారు. ఆయన అమ్మటి వెళ్తే కాస్త ఫుడ్ అన్నా దొరుకుద్ది, భోజనం అన్నా దొరుకుద్ది. అప్పులు చేసుకున్న వాళ్ళు అప్పులు ఎగ్గొట్టచ్చు. అప్పులు చేసుకున్న వాళ్ళు ఆయన అమ్మటి పోతే మనల్ని ఎక్కడ పట్టుకుంటారు? అసమాధానంగా ఉన్నవారు సహోదరులు, అతని తండ్రి ఇంటివారు, ఇబ్బంది గలవారు, అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు అందరూ 400 మంది. వీళ్ళే ఇప్పుడు అక్కడ సిగ్లక్లో ఉంది. అప్పుడు బాగానే వచ్చారుగా, దావీదు దమ్మిటి వెళ్తే బాగుంటాం అనుకున్నారుగా. ఏమైంది ఇప్పుడు? రాళ్ళు తీసుకుంటారా, చంపుతారా? నేను చెప్తాను. దేవుడు తోడుగా ఉంటే పరిస్థితులన్నీ ప్రతికూలమైన ఆయన వాటిని అనుకూలంగా మార్చగలడు. ప్రకృతి ప్రతికూలమైన దేవుడు మనకు తోడుగా ఉంటే దాన్ని అనుకూలంగా మార్చగలడు. ప్రజలందరూ నీ మీదకి లేవచ్చు. ఒకరోజు నిన్ను జై అని గొప్పోడని చెప్పొచ్చు, ఈరోజు నీ మీదకి లేచారు. అయినా వారిని కూడా నీకు అనుకూలంగా చేస్తాడు. ఎలా చేస్తాడో చెప్పనా? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15వ వచనం.
జనులు గుంపు కూడినను ఆ, వారు నా వలన కూడరు. యెషయా గ్రంథం 54 అధ్యాయంలో చెబుతూ జనులు గుంపు కూడినను వారు నా వారు నా వలన కూడరు, నీకు విరోధముగా నీకు విరోధముగా గుంపు గుంపుగూడు వారు నీ పక్షం వారగుదురు. ఆలకించుము. చాలు. నీకు విరోధముగా గుంపుగూడేవారు ఏమవుతారంటే సత్యం తెలుసుకొని నీ పక్షం వారు అవుతారట. అన్నా పొరపాటు అయిందన్నా, రోజు విరోధంగా లేచాం, వాళ్ళకి నీ గురించి చెప్పాం, నిన్ను దూషణ మాట్లాడామన్నా అని వాళ్ళే వచ్చి నీ కాళ్ళు పట్టుకొని నీకు అనుకూలరు అవుతారు. భయపడద్దు. ఏమి చేయాల్సిన అవసరం లే. తర్వాత అదే అధ్యాయంలో 17వ వచనంలో ఏమన్నాడంటే, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నమ్ము. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కనుక 8వ అధ్యాయం రోమా పత్రిక 31వ వచనంలో అన్నాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆయన మన పక్షానే ఉన్నాడు. కానీ నీవు నేను ఏమనుకుంటున్నావంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనుకో. నిన్ను విడిచిపెట్టేవాడే అయితే పరలోకాన్ని విడిచిపెట్టేవాడు కాదు. నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టాడు, నీ కోసం తండ్రిని విడిచిపెట్టాడు, నీ కోసం దేవదూతల స్తుతులు విడిచిపెట్టాడు, నీ కోసం సింహాసనాన్ని విడిచిపెట్టాడు. వచ్చి ఆయన భూమి మీద నరుడుగా జీవించి నిన్ను నన్ను పరిస్థితుల ప్రభావం నుండి, ప్రకృతి ప్రభావం నుండి, ప్రజల నుండి మనల్ని వేరు చేసి రక్షించి నిత్యత్వం ఇవ్వాలన్న ఆశతోనే ఆయన భూమి మీదకి వచ్చాడు. అక్కడే రోమాపత్రిక 32వ వచనం చూడండి, 8వ అధ్యాయం 32వ వచనం. తన స్వకీయ కుమారుని ఈ మాట మీరు బాగా వినండి అయ్యా. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఆయన మనకు అనుగ్రహించే దేవుడే. అన్నీ ఇస్తాడు. నీకు ఏది కావాలో అది ఆయన ఇస్తాడు. అడుగుడి ఇయ్యబడును అన్నాడు. అడిగితే ఆయన ఇస్తాడు. హిజ్కియా మరణకరమైనటువంటి రోగంలో వెళ్ళి గోడ దగ్గర మోకరించి తల ఆయన పాదాల దగ్గర పెట్టి, నా జీవితం ఎరుగుదు కదా, నేను ఎలా ఉన్నాను అని ఆయన చెప్పుకున్నాడు. ఈరోజు నీవు కూడా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అందరూ తిరుగుబాటు చేసేవాళ్ళే. ఆఖరికి నీ బిడ్డలు కూడా నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళే. నీకు అవమానం తెస్తున్నారు. వీళ్ళంతా చేయవలసిందల్లా ప్రార్థన. 2, ప్రయాణంలో ఉన్న మనందరం ప్రకృతి సృష్టి మనకు ప్రతికూలించింది. అప్పుడు కూడా ఆయన నీ యొద్దకు వస్తాడని నమ్మగలిగిన శక్తి నీకు ఉండాలి. ఆయన వచ్చి ప్రకృతిని చేస్తున్న అలజడిని గద్దించి నీకు మేలు చేసే దేవుడు ఆయన. ఇక ఆఖరి మాట, ప్రజలందరూ ప్రతికూలమయ్యారు. ఏ ప్రజల కొరకైతే కష్టపడ్డాడో, ఏ ప్రజల కొరకైతే ఆఖరి దప్పులు లేకుండా కాపలా కాశాడో, ఏ ప్రజల కొరకైతే యుద్ధాలు చేశాడో, ఆ ప్రజలే రాళ్ళు తీసుకొని ఆయన కొట్టడానికి వస్తే నవ్వుకొని ఉంటాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రాత్రి అమ్మ బాధలో వ్యాధిలో ఉన్నావా? దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధురాలుగా చేయని అడుగు. దేవుడు వెంటనే నిన్ను శుద్ధురాలుగా చేస్తాడు.
నీ చుట్టూ ఉన్న ప్రకృతి అంతా నీకు ప్రతికూలంగా మారిపోయిందా? నీ వేదన చూసి ఆయన నీ వద్దకు వస్తాడు. నువ్వు ప్రేమించిన వారు, నువ్వు పోషించిన వారు తిరుగుబాటు చేశారా? వాళ్ళు నీకు అనుకూలుగా మారిపోతారు. అలా చేయడానికి దేవుడు సమర్థుడు గనుక, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని ధైర్యం గలవారమై ప్రభు రాకడ వరకు ఓపికతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాం. అట్లా ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రియమైన తండ్రి, ఈ రాత్రి మీరు విస్తరించి మాట్లాడుతూ వచ్చారు. పరిస్థితులన్నీ ప్రతికూలమైనవి, ప్రకృతి ప్రతికూలమైంది, ప్రజలు కూడా ప్రతికూలరయ్యారు. ఈ పరిస్థితుల్లో నీవు గదా మమ్మల్ని కాపాడావు. ఇంకా ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు, సమస్యల్లో కొట్టుముట్లాడుతున్న వారు ఉన్నారు, అనారోగ్యాలతో బెడ్ మీద ఉన్నారు, మనుషులు తిరుగుబాటు చేస్తుంటే తట్టుకోలేని వారు ఉన్నారు. వారందరికీ మీరు సహాయపడండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, బలపరచు, ఆరోగ్యమి. మీ సేవకునిగా మీ పని చేయడం కొరకు కొద్ది దినాలు నాకు ఆయుష్కాలం ఉన్నంత వరకు మీ పని చేయని, ఎక్కడ కుడి ఎడమలకు తిరగకుండా సహాయపడు. ధన ఘనతల కంటే నా ప్రభు నామాన్ని మిన్నగా చూసుకోవడం కొరకు సహాయపడు. నాకు ఇచ్చిన కుటుంబాన్ని, 5 సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు ఉదయకాలం 9:30కు మధురానగర్లో ఆరాధన ఉంటుంది. అవకాశం ఉన్న వారందరూ రండి. అనారోగ్యం ఉన్నవారిని, చిన్న పిల్లలని తీసుకొని రావద్దు. ఆరాధించే విశ్వాసులందరూ రావాలనే నా కోరిక. బలహీనత ఉంటే గనక మరొక వారం వద్దురు కానీ, లేకపోతే లైవ్లో నేను వాక్యం చెప్తుంటాను, దయచేసి వినండి. ఈ వారం కాకపోతే మరొక వారం దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. అందరికీ వందనాలు.